గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ పర్సన్. చేతికి బంగారు బ్రాస్లెట్లు, కంకణాలు, వేళ్లకు ఉంగరాలు, మెడ తిప్పడానికి కూడా వీలు లేకుండా భారీగా బంగారు గొలుసులు. బాబు చాలా రిచ్ అని అందరూ అనుకునేవారు. అతడు ధరించిన నగలు చూస్తే ఈజీగా 2 నుంచి 3 కేజీలు ఉంటాయనుకునేవారు. కాలు బయట పెడితే చాలు ఫోటోలు దిగాలని జనాలు వెంటపడేవారు. అసలు ట్విస్ట్ ఏంటంటే అవి అంతా రోల్డ్ గోల్డ్ నగలు. సినిమాల్లో నటించాలనే పిచ్చితో ఇలా నకిలీ నగలు వేసుకొని సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. చివరికి ఆ వీడియోలే అతడి కొంప ముంచాయి. హైదరాబాద్ శేర్లింగంపల్లికి చెందిన కొండ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 3 కిలోల బంగారు ఆభరణాలతో పట్టుపడ్డాడు. అతన్ని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా సూర్యాభాయ్ పేరు బయటకు వచ్చింది. విజయ్ కుమార్ సెల్ ఫోన్లో అత్తాపూర్కు చెందిన సూర్యాభాయ్ ఫోన్ నెంబర్ను అధికారులు గుర్తించారు. అతడు కూడా పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు ధరిస్తున్నట్లు గుర్తించారు. ఇంకేముంది, హైదరాబాద్ ఐటీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సూర్యాభాయ్ అలియాసు పల్లపు సురేష్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న 32 సెట్ల ఆభరణాలను ఉన్నట్లు గుర్తించారు. ఈ బంగారం ఎలా సంపాదించారు, ఏం వర్క్ చేస్తారని అధికారులు ప్రశ్నించగా పొంతం లేని సమాధానాలు చెప్పాడు. అంతే, ఇంతవరకు ఐటీ రిటర్న్లు కూడా చేయకపోవడంతో అధికారులకు అనుమానాలు కలిగాయి. అంతే, తమ స్టైల్లో విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. సూర్యాభాయ్ చెప్పినవన్నీ అవాస్తవాలని విచారణలో తేల్చారు. అతడు ధరించే ఆభరణాలని బంగారు పోత్తో తయారు చేసినట్లు బయటపడింది. రాగి వెండికి పసిడిపోత పోసి బంగారు ఆభరణాలు ధరిస్తున్నట్లు అధికారులు తేల్చారు. అతడి దగ్గర ఉన్న బంగారు విలువ 1 కోటి ఉంటుందని భావించినా చివరికి అవి కేవలం 3 లక్షల రూపాయలు కూడా విలువ చేయవని తేల్చారు. అంతేకాదు, 6 ఏళ్లలో అతడు ఐటీ రిటర్న్లు దాఖలు చేయలేదని అధికారుల విచారణలో తేలింది. అతడి కుటుంబ సభ్యుల పేరు మీద ఎటువంటి స్థిరాస్తులు లేవని అధికారులు గుర్తించారు. నెలకు 20,000 రూపాయలు చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. భూ వివాదాల్లో వచ్చే కమిషన్తో కార్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సినిమా, రాజకీయాల్లో పేరు సంపాదించుకునేందుకు గోల్డ్ మ్యాన్గా అవతారం ఎత్తినట్లు అధికారులు అంచనాకు వచ్చారు.